హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఒక అమ్మాయి కథ సరోగసి పార్ట్ 5. ఆనంది భయపడుతూ ఉండటం చూసి ఏమైంది ఆనంది అని అడిగాడు కరుణ్. ఆమెకు కరుణ్ మాటలు వినిపించడం లేదు. భయంతో వణికిపోతుంది. హలో ఆనంది అని ఆనందిని కదిపాడు కరుణ్. ఆనంది టెన్షన్తో నోట్లో నుండి మాట బయటికి రాలేదు. ఆనంది ఆనంది అని కొంచెం గట్టిగా పిలిచాడు కరుణ్. గట్టిగా పిలవడంతో కొంచెం నార్మల్ స్థితిలోకి వస్తూ, హా, నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి అని నీరసంగా అంది ఆనంది. వాటర్ బాటిల్ చేతికి ఇవ్వగానే ఒకసారి సగం ఖాళీ చేసి ఆయాసపడుతూ కరుణ్ను చూసింది. ఏమైంది ఆనంది అని కాస్త టెన్షన్ పడుతూ అడిగాడు. ఏం లేదులే, నేను వెళ్తాను, నువ్వు రాకు, ఇక్కడే ఉండు అని భావంగా అంది ఆనంది. ఆనంది టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నా కూడా తనని రావద్దు అనడంతో ఆమె వైపే ఆశ్చర్యంగా చూశాడు కరుణ్. అయోమయంగా చూస్తూ అదేంటి అని అడిగాడు. ప్లీజ్ అర్థం చేసుకో కరుణ్, నేను ఒంటరిగానే వెళ్ళాలి. ఇది నేను ఎంచుకున్న దారి. అక్కడికి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఒకవేళ నీ సాయం నీ తోడు కావాలి అని అనిపిస్తే వెంటనే నీకు కాల్ చేస్తాను. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని స్థిరంగా చెప్పింది ఆనంది. ఆర్ షో, నిజంగానే నువ్వు ఒంటరిగానే వెళ్ళాలనుకుంటున్నావా? మరొకసారి నిర్ధారించుకోవడానికి అడిగాడు కరుణ్. అవును, ఇది నా ఒంటరి ప్రయాణం అని అంది ఆనంది. కరుణ్ ఏం మాట్లాడకపోవడంతో పెదాలు విడుచుకునేలా చిన్నగా నవ్వింది. ఆ నవ్వులు ఎటువంటి జీవం కనిపించలేదు. ముందేమో లోపలికి అడుగు పెట్టడానికి భయపడ్డావు, ఇప్పుడు ఈ విధంగా ఒక్కదాన్నే వెళ్తానంటున్నావు. ఇప్పటికిప్పుడు నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆనంది వైపే సూటిగా చూస్తూ అన్నాడు కరుణ్. నాకు తెలియదు, ఇక్కడికి రాగానే నిజంగానే చాలా భయం వేసింది. కానీ ఒక్కసారి నాకు నాన్నని తలుచుకోగానే కోపం వచ్చింది. భయం ఖరీదు నాన్న ప్రాణం. నేను ఈ ప్రయాణంలో చాలా దూరం వెళ్ళాలి. ఈ దారి నాది. ఇక నుంచి ఒంటరిగా వెళ్ళడానికి నన్ను నేను సిద్ధం చేసుకోవాలి అంటూ స్థిరంగా చూసింది ఆనంది. మనసులో బాధ అనిపించినా ఆనంది కోరిక మేరకు సరే జాగ్రత్త అని వెనక్కి తిరిగాడు కరుణ్. ఆనంది కరుణ్ వైపు చూస్తూ లోపలికి వెళ్ళింది. నా స్పేస్ నేను మాత్రమే తీసుకోవాలి కరుణ్, దాన్ని నీకు కూడా పంచి బాధ పెట్టాలని లేదు మనసులో అనుకుంది ఆనంది. ఆనందికి ట్రిఫ్నోఫోబియా ఉంది. ట్రిఫ్నోఫోబియా అంటే మెడికల్ ప్రొసీజర్కి సంబంధించిన ఏవైనా కానీ చాలా భయం అన్నమాట. ఇంజెక్షన్స్, చర్మం లోపలికి వచ్చే పదునైన నిడిల్స్ అంటే ఇంకా విపరీతమైన భయం ఆనందికి. మెడికల్ టెస్ట్ అనగానే అందుకే అంతగా భయపడింది. ఆనంది గ్లాస్ డోర్ దగ్గర ఒక్క క్షణం ఆగి బలంగా గాలి పీల్చుకున్న తర్వాత డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళింది. లోపల విశాలమైన హాల్ ఉంది. ఆ హాల్ కుడివైపున కొన్ని క్యాబిన్స్ ఉన్నాయి. ఎడం వైపున విజిటర్స్ లాంజ్లో కొంతమంది ఖరీదైన చీరలు కట్టుకొని మాట్లాడుతూ కనిపించారు. ఆనంది టెన్షన్ పడుతూనే రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె నడకలు తడబాటు కనిపిస్తోంది. కాసేపు మౌనంగానే ఉన్న ఆనంది కొంత కొంత బిగించుకొని ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది. ఏదో ఫైల్ చూస్తూ బిజీగా ఉన్న రిసెప్షనిస్ట్ ఆనంది పిలుపుతో తలెత్తి ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని పొలైట్గా అడిగింది. ఐఎమ్ ఆనంది, మెడికల్ చెకప్ కోసం రమ్మన్నారు తడబడుతూనే అంది ఆనంది. ఎస్ మేడం, ఒక్క నిమిషం అని రిసెప్షనిస్ట్ ఎవరికో ఫోన్ చేసి పిలిచింది. తర్వాత ఆనంది వైపు తిరిగి, మేడం మీరు ఇతనితో వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ డాక్టర్ మీకు అన్నీ వివరిస్తారు మర్యాదపూర్వకంగా స్వరంతో చెప్పింది రిసెప్షనిస్ట్. ఆ వచ్చిన వ్యక్తిని ఫాలో అవుతున్న ఆనంది మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. పైకి మాత్రం నార్మల్గా ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది. లోపలికి వెళ్ళిన ఆనంది డాక్టర్ని చూసి ఒక్క చిన్న స్మైల్ ఇచ్చింది. హాయ్ ఆనంది, ఎలా ఉన్నావు, వచ్చి కూర్చో అని స్నేహపూర్వకంగా అడిగింది డాక్టర్ సవిత. బాగున్నాను, మీరెలా ఉన్నారు అని మర్యాదగా బదులిచ్చింది. ఐఎమ్ గుడ్. ఆ రోజు నేను చెప్పిన విషయం గురించి ఏమైనా ఆలోచించావా అని నెమ్మదిగా అడిగింది డాక్టర్. ఆనంది మౌనంగా తల వంచుకొని అలానే చాలాసేపు ఉండిపోయింది. నీకు చెప్పిన క్లయింట్ నాకు పర్సనల్గా తెలుసు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా క్లియర్ చేసేగల స్తోమత వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఒప్పుకుంటే చాలు, కలలో కూడా ఊహించలేనంత అమౌంట్ ఇస్తారు.
ఈ ఒక్క అవకాశంతో నీ లైఫ్ సెటిల్ అయిపోతోంది. అఫ్కోర్స్ నువ్వు నీ కోసం ఈ పని చేయడం లేదని నాకు తెలుసు. కానీ ఒకసారి అన్ని వైపుల నుండి ఆలోచించమని చెప్తున్నాను. బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా మళ్ళీ మళ్ళీ అదే మాట చాలాసేపు చెప్తోంది డాక్టర్. లైట్ని కలవకుండా క్లయింట్ని కలవకుండా సరోగసీకి డాక్టర్ని కన్విన్స్ చేయాలనుకున్న ఆనంది ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. లాస్ట్ టైంలా ఆవేశపడలేదు ఆనంది. ఆమె మాటలు వింటూనే ఆలోచనలో పడిపోయింది. ఆనంది సమాధానం ఇవ్వకపోయేసరికి, నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆనంది. ఫస్ట్ వెళ్ళి క్లయింట్ని మీట్ అవ్వు. నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వు. మళ్ళీ అనునయిస్తూ చెప్పింది డాక్టర్. కొద్ది క్షణాల తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బలంగా ఊపిరి తీసుకొని తలెత్తింది. ఆమె సమాధానం కోసం డాక్టర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓకే డాక్టర్, నేను అతన్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను అని గంభీరంగా అంది ఆనంది. ఆనంది సమాధానంతో డాక్టర్ తేలిగ్గా నిట్టూరుస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు, గుడ్. ఎప్పుడు అనుకున్నది కనుక్కొని చెప్తాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది డాక్టర్. ఆనంది కుర్చీలో నుంచి లేచి నిలబడి, సరే డాక్టర్, ఆ క్లయింట్ విషయంలో పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉన్నాను. అతన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మీరు కూడా నాతో ఉంటారు కదా అని అడిగింది. లేదు ఆనంది, ఈ డీల్ మీ ఇద్దరి మధ్యనే జరుగుతోంది. మరొకరి ప్రమేయం ఉండదు. ఈ ప్రాసెస్లో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను. ఈ విషయంలో మాత్రం నేను అసలు ఏం చేయలేను. ఐఎమ్ సారీ అని అంది డాక్టర్. ఓకే డాక్టర్ అని బదులిచ్చింది. అతన్ని నువ్వు ఒంటరిగా కలుసుకోవాలి. నువ్వు ఎలాంటి టెన్షన్ పడవలసిన పని లేదు. అక్కడ నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. నన్ను నమ్ము ఆనంది అని నెమ్మదిగా చెప్పింది డాక్టర్. డాక్టర్ పాజిటివ్గా చెప్పడంతో ఆనందికి కాస్త ధైర్యం వచ్చింది. సరే అన్నట్లుగా తల ఊపింది. డాక్టర్, ఇక నేను వెళ్తాను మరి, బాయ్ అనే కుర్చీలో నుంచి లేచింది ఆనంది. డాక్టర్ కూడా బాయ్ చెప్పడంతో బయటికి వచ్చేసింది ఆనంది. డాక్టర్ క్యాబిన్ నుండి బయటికి వచ్చినప్పటి నుంచి ఆనందిపై మళ్ళీ ఆలోచనలు దాడి మొదలయ్యాయి. నిజంగా నేనేనా అంత త్వరగా అతన్ని కలవడానికి ఒప్పేసుకున్నాను? నమ్మలేకపోతున్నాను నన్ను నేనే. ఈ ప్రపంచం మొత్తం నన్ను సరోగసి వైపే నెట్టుతోంది అనిపిస్తోంది. ప్రత్యేకంగా ఈ క్లయింట్ వైపు కూడా అని అనుకుంది మనసులో. అన్ని టెస్టులు చేసేసరికి, ఫర్టిలిటీ సెంటర్ నుండి బయటికి చూసేసరికి కరుణ్ ఇట్టే కనిపించాడు ఆనందికి. ఆమెను చూడగానే గబగబా దగ్గరికి వచ్చాడు. ఏదో అడగబోయాడు, కానీ అది కరెక్ట్ టైం అండ్ ప్లేస్ కాదనిపించి ఇంకా ఏం మాట్లాడకుండా ఆమెతో పాటు బైక్ దగ్గరికి వచ్చాడు. ఆమె బైక్ ఎక్కగానే స్టార్ట్ చేసి దారిలో ఒక చిన్న టీ స్టాల్ దగ్గర బైక్ ఆపాడు కరుణ్. కొంతమంది కాలేజీ కుర్రాళ్ళు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఒకరిద్దరు టీ పక్కన టీ తాగుతూ సిగరెట్ పొగలను రింగులా గాల్లోకి వదులుతున్నారు. కరుణ్ ఇద్దరికి టీ తీసుకున్నాడు. టీ స్టాల్కి యువతలుగా ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పు, ఏమైంది అని టీ సిప్ చేస్తూ అడిగాడు. జరిగిందంతా కరుణ్కి చెప్పింది ఆనంది. ఏ భావం లేకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఆనందిని చూస్తే కరుణ్కి బాధగా అనిపించింది. మొత్తానికి ఫిక్స్ అయ్యాం అన్నమాట క్లయింట్ని కలవడానికి అని నిట్టూరుస్తూ అన్నాడు కరుణ్. ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండే అంత ఓపిక లేదు, టైం కూడా పెద్దగా లేదు. అందుకని ఒప్పేసుకున్నాను. ముందైతే ఒకసారి వాళ్ళని కలవాలి అని చెప్పింది ఆనంది. అర్థం చేసుకోగలను అని అన్నట్లుగా ఆమె భుజం తట్టి ఆ తర్వాత అక్కడ హాస్టల్ దగ్గర దించి లోపలికి వెళ్తుంటే, ఇంకా ఎక్కువ ఆలోచించకు ఆనంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతోంది. నీ సమస్యని ఇంకా కాలానికి వదిలేయి, అదే పరిష్కారం చూపిస్తోంది అని అన్నాడు. అంతే చేయాలి, అంతకన్నా చేయడానికి కూడా ఏం లేదు నిస్పృహంగా అని అంటే. ఆనంది, అంత నిరాశగా మాట్లాడుకో, ఎక్కువ ఒత్తిడి తీసుకోకు. నువ్వు బాగుంటేనే నీ కుటుంబానికి ఏదైనా చేయగలవు, వాళ్ళకి అండగా నిలబడగలవు. కాబట్టి ధైర్యంగా ఉండు అని చెప్పాడు కరుణ్. సరే అని బలవంతం మేరకు పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకుంటూ అంది ఆనంది. ఇప్పుడు ఏ అవసరం కావాల్సి వచ్చినా వెంటనే కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు కరుణ్. రూమ్లోకి రాగానే బెడ్ మీద పడిపోయింది. రకరకాల ఆలోచనలతో అలసిపోయిన మనసు, శరీరం నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాయి.
సడన్గా నిద్రలోంచి లేచింది ఆనంది. చూస్తే రాత్రి చీకటి పడింది. వెంటనే ఇంట్లోకి కాల్ చేయాలి, డబ్బులు ఏర్పాటు చేస్తాను నాన్న ఆపరేషన్కి అని చెప్దామని అనుకుంది. వెంటనే కాల్ చేసింది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అని కాల్ లిఫ్ట్ చేసి అడిగింది ఆనంది చెల్లెలు సిరి. నేను బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు, నాన్న ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. నాన్న హెల్త్ అలాగే ఉందక్క, కానీ డాక్టర్స్ మాత్రం వీలైనంత త్వరగా నాన్నకి ఆపరేషన్ చేయాలని అంటున్నారు. ఆలస్యం చేసే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. కానీ అక్క, నాకు చాలా భయంగా ఉంది. ఆపరేషన్ ఎలా చేపించాలి, అంత డబ్బు ఎలా తెస్తాం? అమ్మ మా ముందు ధైర్యంగా ఉంటుంది కానీ మాకు తెలియకుండా రాత్రులు ఎక్కెక్కి ఏడుస్తోంది. నువ్వు ఇక్కడికి వచ్చే అక్క, చాలా భయంగా ఉంది ఏడుపు గొంతుతో అంది సిరి. పిల్లలు అలా చెప్తుంటే ఆనందికి కంట వెంట ఆగకుండా వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు. సారీ బంగారం, అంటే నేను ఇప్పట్లో ఇంటికి రావడం కుదరదురా. కానీ నువ్వు బాధపడకు సిరి, నేను తొందరలోనే డబ్బులు అరేంజ్ చేస్తాను. నేను ఆ పనిలోనే ఉన్నాను, నువ్వు బాధపడకు. ఇప్పటివరకు అమ్మని నాన్నని తమ్ముడిని బాగా చూసుకో, సరేనా అని చెప్పి ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు అని అంది ఆనంది. ఫోన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చింది సిరి. ఎలా ఉన్నావు ఆనంది? చాలా చిన్నగా వచ్చిన ఆమె మాట వినగానే అప్పటి వరకు ఆవిడ ఏడ్చిందని ఆమె గొంతు వింటుంటే అర్థమైంది ఆనందికి. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగింది ఆనంది. ఏదో ఉన్నాను, కానీ మీ నాన్న అని అంటూ ఆగిపోయింది. అమ్మ ప్లీజ్, నువ్వు ధైర్యంగా ఉండు, ఆపరేషన్కి సంబంధించిన డబ్బు అరేంజ్ చేస్తాను. నువ్వు ఏడవద్దు. నువ్వు ఇలా డీలో పడిపోతే ఎలా? చెల్లి తమ్ముడు ఇంకా చిన్నవాళ్ళు, నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు తట్టుకోగలరా? ప్లీజ్ అమ్మా, మీరు ధైర్యంగా ఉంటేనే ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండగలను అని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అంటోంది ఆనంది. నీకు తెలుసు కదా మన పరిస్థితి, ఇప్పటివరకు ఎంతో కొంత ఉన్న అన్నిటినీ నాన్న ఆపరేషన్ కోసం అమ్మేశాం. ఇంకా మిగిలింది ఇల్లు మాత్రమే. ఇది అమ్మేస్తే అందరం ఎక్కడ ఉండాలి? బయట అద్దులు కడుతూ నాన్నకి కనీసం మెడిసిన్ కూడా కొనలేము. ఏం చేయాలి ఇంకా అని ఆవేదనగా అంటోంది తల్లి. అవి అన్నీ నా కూతురు, నేను ఉన్నాను కదా, ఏదో ఒకటి చేస్తాను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఉంటానమ్మా, బాయ్ అని ఫోన్ కట్ చేసింది ఆనంది. ఫోన్ పక్కన పెట్టేసి అలానే చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. టేబుల్ పైన పెట్టిన ఫోన్ని తిరిగి చేతికి తీసుకుంది. బాధతో ఉన్నందున ఆనంది మాట్లాడలేకపోయింది. కాల్ లిఫ్ట్ చేయకుండా కన్నీటిని తుడుచుకుంటూ ఫోన్ పక్కనే పెట్టేసింది. ఫోన్ మళ్ళీ రెండోసారి రింగ్ అయింది. కాల్ రెండోసారి వస్తున్నా పట్టించుకోలేదు. అక్కడ నుండి లేచి వచ్చి కిటికీ పక్కన నిలబడింది. బయట స్ట్రీట్ లైట్స్లో అటు ఇటు వెళ్తున్న వెహికల్స్ని అలా తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె ఎలా బాధగా ఉండటంతో అలాంటి ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్తో పాటు స్క్రీన్ ఆన్ అయింది. ఏదో అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది ఆనందికి. ఆ మెసేజ్ ఏంటో చూద్దామా? హలో మిస్ ఆనంది, మీ ప్రొఫైల్ నేను ఫర్టిలిటీ క్లినిక్లో చూశాను. మీరు సర్రోగేట్ మదర్ అవ్వాలి అని అనుకోవడంతో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకసారి మన ఇద్దరం డైరెక్ట్గా కలుసుకొని అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే రేపు ఈవినింగ్ 4 o'clockకి కలుద్దామా? అడ్రస్ కూడా పంపిస్తాను. మన మీటింగ్ గురించి ఏమాత్రం డౌట్స్ వచ్చినా కాల్ చేయొచ్చు. మిమ్మల్ని కలుసుకోవడం కోసం ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ రామ్ అని ఉంది ఆ మెసేజ్. ఆ మెసేజ్ని చూస్తూనే ఆనంది కళ్ళు పెద్దగా అయ్యాయి. చివర్లో ఉన్న రామ్ పేరుని నెమ్మదిగా బయటకు చదివింది ఆనంది. ఇంతకీ ఎవరా రామ్? మెసేజ్ పంపింది డాక్టర్ సవిత చెప్పిన క్లయింట్నా? ఇంతకీ ఆనంది తీసుకున్న సరోగసి అనే నిర్ణయం మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి గాయస్. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఇంకా ముందు ఎపిసోడ్స్ అనేవి త్వరగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. రామ్ ఇంకా ఆనంది ఫ్యూచర్లో వైఫ్ అండ్ హస్బెండ్గా అవుతారా? వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ట్రాక్ ఎలా నడవబోతుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయస్. Subscribe my channel.